మొన్ననే పెను సంక్షోభాన్ని ఎదుర్కొని ఇది ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడం కాదు, సంక్షోభాన్ని సృష్టించింది. ఎందుకని? పైలట్లకి సరైన విశ్రాంతి ఇవ్వాలి, పైలట్లకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడంలో విఫలం అవ్వడం, దానికి ఏదైతే డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అది పాటించకపోవడం, పాటించాల్సిన రోజున కావాలని చెప్పి మా దగ్గర అంత రిక్రూట్ చేసుకోలేదు అన్నటువంటి పేరుతో ఆపేయడం, ఒక వారం రోజుల పాటు సినిమా చూపించింది, వేలాది సర్వీసులు స్ట్రక్ అయిపోయినాయి, దాంతో అందరి ప్రయాణాల్లో ఇబ్బంది అయ్యింది. తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మధ్య మార్గంగా కొత్త తెలివితేటలు ప్రదర్శిస్తుంది. ఏంటయ్యా అంటే 1000 మంది మహిళా పైలట్లను పెట్టుకుంటుందంట. ఏదైతే ప్రస్తుతం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసింది. పురుష పైలట్లతో సమానంగా కూడా జీతం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు జీతాలు ఎక్కువయ్యి స్టాఫ్ని ఎక్కువ పెట్టుకోలేదన్నటువంటి దాన్ని సరి చేసుకోవడానికి తక్కువ జీతాల కింద ఏమైనా మహిళా పైలట్లను పెట్టుకుంటుందో చూడాలి. ఓవరాల్గా 1000 మంది మహిళలకి మాత్రం పైలట్లుగా తీసుకుంటే అద్భుతమైనటువంటి అంశం.